శ్రీ గురుభ్యో నమ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. సదాశివ సమారంభం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. వాగర్థ విముక్త వాగర్థ ప్రతిపత్తే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆపదాపహర్తారం దాతారం సరసం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. అపార కరుణాసింధు జ్ఞానం శాంతరూపణం శ్రీ చంద్రశేఖరగురుం ప్రణమాముదాన్వహం. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. శ్రీ గురుభ్యో నమః. ఇప్పుడు శ్రీ విఘ్నేశ్వరాలయం అయినవెల్లి గణపతిని అవహేళన చేసిన ముగ్గురు నాస్తికులు కిందటి ఎపిసోడ్లో మనం ఏం చెప్పుకున్నాం ఒకసారి అనుకోవాలి కదా. మనం ఎపిసోడ్ 3లో ఏం చెప్పుకున్నాం, అక్కడ పంచారామాలు దాంట్లో ఉన్నవన్నీ అన్నీ కూడా చెప్పుకొచ్చాం. పంచారామాలు ఏమిటంటే ఇంద్రుడు, సూర్యుడు, చంద్రుడు, విష్ణు మరియు కుమారస్వామి ప్రతిష్ఠ చేసినవి అని చెప్పేసి 5 ఆరామాలు చెప్పుకున్నాం. దాంట్లో ఏమిటంటే కుమారారామం, ఆమ్రారామం, దక్షారామం, క్షీరారామం, సోమారామం అదనమాట. ఇప్పుడు నెక్స్ట్ ఎపిసోడ్ 4 కంటిన్యూ చేద్దాం. అది శ్రీ విఘ్నేశ్వరాలయం అయినవెల్లి గణపతిని అవహేళన చేసిన ముగ్గురు నాస్తికులు తదుపరి జన్మలో ఒక గుడ్డివానిగాను, మరొకరు మూగవానిగాను, మూడవవాడు చెవిటివానిగాను పుట్టినట్లు, వారు కాణి స్థలాన్ని సేద్యం చేస్తున్నప్పుడు బావిలో గణపతి లభించి కాణిపాక వినాయకుడిగా ప్రసిద్ధి చెందినట్లు తెలియజేయబడింది. దీన్ని బట్టి కాణిపాక వినాయకుని కన్నా అయినవెల్లి వినాయకుడు ప్రాచీనని తెలుస్తోంది. దక్ష ప్రజాపతి యజ్ఞ ఆరంభంలో ఈ గణపతిని పూజించినట్లు ఒక గాథ ప్రచారంలో ఉంది. ఆలయ తీరుతెన్నులు విశాల ప్రాంగణం గల ఈ సిద్ధి గణపతి ఆలయం ప్రాంగణంలోని నైరుతి భాగంలో దక్షిణాముఖంగా ఉండి గణపతి ఆలయానికి ఎదురుగా ప్రాకారానికి గోపురం నిర్మించబడింది. ప్రాంగణం మధ్య భాగంలో తూర్పుముఖంగా అన్నపూర్ణ సమేత విశ్వేశ్వరాలయం, దానికి కుడివైపున తూర్పుముఖంగా శ్రీ భూ సమేత కేశవస్వామి ఆలయం, ఎడమవైపు దక్షిణ భాగముఖంగా అన్నపూర్ణ దేవాలయం, ప్రాంగణంలోని ఈశాన్య భాగంలో కాలభైరవ ఆలయం తూర్పుముఖంగా ఉన్నాయి. ప్రాకారానికి తూర్పు వైపున విశ్వేశ్వరాలయానికి ఎదురుగా గోపురం నిర్మించబడి ఉంది. ఈ ఆలయ ప్రాంగణంలోని ఆలయాలను పరిశీలిస్తే శివకేశవాలయాలు అత్యంత ప్రాచీనమైనవిగాను, తూర్పు చాళుక్యుల కాలంలో ఆలయ పునరుద్ధరణ జరిగినట్లు, మొదట క్షేత్రపాలకుడు కేశవస్వామిని చాళుక్యుల కాలంలో కాలభైరవుడు ప్రతిష్ఠించబడినట్లు, అప్పటి నుండి కాలభైరవుడు క్షేత్రపాలకునిగా ప్రసిద్ధి చెందినట్లు తెలుస్తోంది. అంతేకాక గణపతి ఆలయం ఇటీవల పునరుద్ధరించబడినట్లు, దక్షిణ గోపురాన్ని కూడా ఇటీవల కాలంలో నిర్మించినట్లు తెలుస్తోంది. ప్రాంగణంలోని ఆలయాలు సిద్ధి గణపతి ఆలయం. అది ఈ ఆలయం గర్భాలయం అంతరాలయం ముఖమండలం కలిగి ఉంటే 7 విస్తీర్ణ గర్భాలయంలో విస్తీర్ణ అంతరాలయం అట్లు లోతులో ఉన్నాయి. మొత్తంలో ఇంతకన్నా తక్కువ పరిమాణం ప్రాచీన ఆలయాన్ని ఇటీవల పునరుద్ధరించినప్పుడు 4x4 16 స్తంభాలు గల విశాల ముఖమండపాన్ని నిర్మించారు. గర్భాలయంలో సుమారు 4 అడుగుల ఎత్తుగల స్వయంభూ గణపతి చూపలను ఆశ్చర్యచకితులను చేస్తాడు. అంతరాలయ మధ్య భాగంలో ఉన్న కాంస్య మూషికం చూపర్లకు మనసులను ఆకర్షిస్తుంది. ముఖమండపంలో నల్లరాతితో మలసబడిన ఎత్తైన మూషికం భక్తులను ఆకట్టుకుంటుంది. కాలభైరవాలయం గర్భాలయం ముఖమండపాలతో కూడి ఉన్న ఈ ఆలయంలో 4 అడుగుల ఎత్తుగల కాలభైరవమూర్తి 10వ శతాబ్దం నాటిదిగా గోచరిస్తుంది. చిత్రముఖుడైన ఈ భైరవునికి మకర తోరణంలోనే ఎడమ చేతి వద్ద శునకం మలసబడింది. ఈ ఆలయ ప్రాంగణంలో ప్రవేశించిన భక్తులు ముందుగా ఈ భైరవుని దర్శించుకుని ఇతర ఆలయాల దర్శనం పూర్తి అయ్యాక చివరిగా మరలా ఈ భైరవుని దర్శించుకోవడం ఇటీవల సాంప్రదాయకంగా కొనసాగుతూ ఉంది. విశ్వేశ్వరాలయం ఇంచుమించు ప్రాంగణ మధ్య భాగంలో ఉన్నట్టు గోచరిస్తున్న విశ్వేశ్వరాలయం ఒకప్పుడు ఈ ప్రాంగణంలోని ప్రధాన ఆలయం. గర్భాలయ అంతరాలయ ప్రదక్షిణ మండపాలతో కూడి ఉన్న ఈ ఆలయం తూర్పు చాళుక్య సంప్రదాయాన్ని చాటి చెబుతూ ఉంది. అన్నపూర్ణ దేవాలయం ఈ ఆలయం విశ్వేశ్వరానికి ఎడమవైపు దక్షిణాభిముఖంగా ఉంది. గర్భాలయం అంతరాలయ ముఖమండపాలుగా నిర్మించబడ్డ ఆలయంలో ఉన్న ముఖమండపం సునూతనంగా నిర్మించబడినట్లు ఉంది. గర్భాలయంలో అన్నపూర్ణాదేవి చక్కని నల్లర రాతితో అందంగా మలసబడిన ద్విభుజం చూపలను ఇట్టే ఆకట్టుకునే ఈ మూర్తికి ఒకేసారి 4-5 చీరలను అలంకరించడానికి వీలుంది. శ్రీ భూసమేత కేశవస్వామి ఆలయం విశ్వేశ్వరాలయానికి కుడివైపు శ్రీదేవి భూదేవి సమేత కేశవస్వామి ఆలయం ఉంది.
సాధారణంగా శివక్షేత్రాల్లో శ్రీ మహావిష్ణు క్షేత్రపాలు కూడా ఉండడం సాంప్రదాయం. ఈ సాంప్రదాయాన్ని అనుసరించి కేశవస్వామి ప్రదర్శించి ఉండవచ్చునని, కాలక్రమంలో కాలభైరవుడు ప్రదర్శించబడి క్షేత్రపాలకుడు అయ్యాడని అనిపిస్తోంది. కాలభైరవమూర్తి కన్నా విశ్వేశ్వర కేశవమూర్తి ప్రాచీనమైనవిగా కనబడుతూ ఉన్నాయి. చక్కని నల్లరాతితో మలచబడ్డ కేశవమూర్తికి మకర తోరణం, కింది భాగంలో ఇరువైపులా శ్రీదేవి భూదేవి మలచబడ్డారు. ఈ క్షేత్రాల్లో శివకేశవులు సమప్రాధాన్యం ఉంటుంది. వివిధ ఉత్సవాలు శివకేశవులిద్దరికి కూడా వైశాఖ ఏకాదశి నుండి పాంచాహ్రిక దీక్షతో కళ్యాణాలు చేస్తారు. పూర్ణిమ నాడు కళ్యాణం చేసి తర్వాత గ్రామోత్సవం చేస్తారు. ఈ ఆలయ సముదాయంలో ఎవరికి ప్రత్యేక పూజలు జరిగినా గ్రామోత్సవానికి అన్ని మూర్తులు తరలి వెళ్తాయి. అందువల్ల ఈ బ్రహ్మోత్సవాల్లో గ్రామోత్సవానికి గణపతికి కూడా తరలి వెళ్తాడు. అలాగే భాద్రపద శుద్ధ చవితి నాడు విజయదశమి కార్తీక మాసంలోని మొదటి 4 సోమవారాలు కృష్ణాష్టమి రోజుల్లో గ్రామోత్సవం జరుగుతుంది. మహాశివరాత్రి నుండి విశ్వ లింగోద్భోగాల్లో రుద్రాభిషేకం, జ్యోతిర్లింగార్చన చేయబడతాయి. యాత్రికుల సౌకర్యం కోసం దేవస్థానం నిత్యాన్నదాన పథకాన్ని నిర్వహిస్తోంది. క్షేత్రంలో బస చేయడానికి పరిమిత వసతులు కూడా ఉన్నాయి. చేరే మార్గం తూర్పుగోదావరి జిల్లాలో అమలాపురానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రాన్ని కాకినాడ నుంచి యానామం, అమలాపురం, ముక్తేశ్వరం మీదుగా 60 కిలోమీటర్ల ప్రయాణించి చేరుకోవచ్చును. తర్వాత ఇంకో క్షేత్రం అమరేశ్వర స్వామి, అమరావతి, గుంటూరు. ఒక యథార్థ సంఘటన. ఓకే, 28/1/2019 సోమవారం బహుళ అష్టమి, ఆ స్వాతి నక్షత్రం. దీని గురించి కూడా ప్రస్తావిస్తాను. అది 26/1/2019 శనివారం రాత్రి నేను రోజువారీలాగే టీవీ సీరియల్ CID చూసి నిద్రపోయాం. నేను కొంచెంసేపు పడుకున్నానేమో తెలియదు, కానీ వెంటనే మేలుకొని నిద్ర పట్టకపోవడంతో సెల్ ఫోన్లో వార్తలు, యూట్యూబ్లో ఏవేవో ప్రోగ్రామ్స్ చూస్తున్నాను. సడన్గా శ్రీ నండూరు శ్రీనివాస్ గారి ఒక ఎపిసోడ్ కనబడింది. అది శ్రీమతి కనకమ్మ గారిని గురించి. ఇంతకు మునుపు వీరి యూట్యూబ్లో చూస్తే మేము శ్రీ సదాశివరుద్రుడు దేవాలయం, సూర్యాగ్రామం, ఉజ్జిరే వెళ్ళాం. కర్ణాటక దగ్గర మాట్లాడి అది. అందుచేత ఎక్కువ శబ్దం చేయకుండా ఈ ఎపిసోడ్ పూర్తిగా విన్నాను. ఎందుకంటే శుభ నిద్రపోతుంది. ఎపిసోడ్ పూర్తిగా విన్నాక నేను లఘుశంక తీర్చుకుని మళ్ళీ వినాలనుకున్నా అలా తెలివిగానే ఉంటూ ఏదో భావావేశాలు లోను అయిపోతూ ఉన్నాను. ఎలాగైనా శుభకి చెప్పి ఆమె సలహా ప్రకారం ముందరకు వెళ్ళాలని అనుకున్నాను. ఈలోగా ఆమె మంచినీళ్ళు తాగడానికి లేచింది. సరే, ఇదే మంచి అవకాశం భావించి మెల్లిగా ఆమెతో ఈ విషయాన్ని చెప్పి ఆత్రంగా చూస్తున్నాను. ఇంతలో ఆమెకు వచ్చిన సందేహాలు పూర్తిగా తీర్చేశాను. ఆమె వెళ్దామని అనడమే తడు విసుగు చెప్పడం, ఆమె కూడా సరే అనగా ఒక ట్యాక్సీని అడిగితే చాలా ఎక్కువ రేటు చెప్పడంతో మేము మామూలుగా పిలిచే గోస్తోటే మాట్లాడాను. ఆయన అబ్జల్ మప్పాడు. సుమారు మధ్యాహ్నం 2:30 గంటలకి ఇంటి నుండి బోడపల్లి నుంచి బయలుదేరి ఔటర్ రింగ్ రోడ్ మీదుగా పిడుగురాళ్ళ మార్గంలోనే శ్రీ అమరేశ్వర స్వామి వారి దర్శనానికి వెళ్ళాం. కానీ అప్పుడే గుడికి తాళాలు వేసి అర్చకులు మెట్లు దిగుతూ ఎదురయ్యారు. సరే, ఇది స్వామివారి ఆజ్ఞగా భావించి రాత్రి సుమారు 9 గంటల దాటడంతో భోజనాలు ఒక ఆర్యవైశ్య హోటల్లో చేశాం. అక్కడ అక్షరగాయత్రి మహాయాగం జరుగుతుండటంతో అన్ని హోటల్స్ బుక్ అయిపోయాట. మేము ఎలాగైతేనేమి బుద్ధుడి విగ్రహం పక్కన ఉన్న రివర్ విల్లాలో ఒక రాత్రికి 2,000 ఇచ్చి బస్ చేసాం. మర్నాడు ఎక్కువశాంలో లేచి తయారై స్వామివారి దర్శనానికి వెళ్ళాం. చాలా బ్రహ్మాండంగా దర్శనం అయింది. ఇక్కడికి స్వామివారి పేరు అమరేశ్వర స్వామి, అలాగే అమ్మవారి పేరు బాలచాముండిక. పొన్నూరు శ్రీ ఆంజనేయ స్వామి. స్వామివారి దర్శనం అయ్యాక బయటకు వచ్చి ఇడ్లీ తిని కాఫీ తాగి రూమ్కి వెళ్ళి కొంచెంసేపటికి తయారయ్యి పొన్నూరులో శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయానికి వెళ్ళాం. కానీ అప్పటికే సమయం మించిపోయింది. గుడి తలుపులు తాకి తాళాలు వేసేశారు. అయితే స్వామివారికి బయట నుంచి నమస్కారాలు పెట్టి గుంటూరు మీదుగా చందవోలుకు ప్రయాణం అయ్యాం. మా ట్యాక్సీ గుంటూరు మీదుగా వెళ్తుందని తెలిసి ముందు కనకమ్మ గారు చూసి వెళ్దామని చెప్పి వెతుక్కుంటూ వెళ్ళాం. భక్తుల నివాసాల దర్శనం శ్రీరామ భక్తురాలు కనకమ్మ. ఆ పుణ్యమూర్తి 103 సంవత్సరాలు జీవించి క్రితం రాత్రి సుమారు 9 గంటల శ్రీరామచంద్రుడితో ఐక్యం అయినట్టు తెలిసి కొంచెం బాధపడినా వెంటనే ఇదంతా రాముడి దయతో కనీసం ఆమె పార్థివ దేహాన్ని మా కళ్ళతో చూసే భాగ్యం దొరికింది. ఆ కనకమ్మ గారు అంతా రాముడి దయ అలాగే అనేవారట. ఆమెలో ఉన్నది శ్రీరామచంద్రుడు అని సంతోషించాం. శ్రీ తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు చందోలు. అక్కడ
అక్కడి నుంచి మేము చందోలు గ్రామంలో ఒకనొక సమయంలో నివసించిన గొప్ప అమ్మవారి భక్తుని ఇంటికి కొంచెం వర్షం పడుతున్నప్పుడు వెళ్ళాం. అప్పుడు జరిగిన సంభాషణ. నేను, నమస్కారం అండి, ఇది శ్రీ తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు ఇల్లే కదండి? ఆయన మనవడు. అవునండి, మేమందరం లోపలికి వెళ్ళబోయాం. ఆయన మాతో కాళ్ళు కడుక్కుని రండి అని అక్కడున్న నొయ్యి చూపించారు. మేము కాళ్ళు కడుక్కుని అక్కడున్న కుర్చీల్లో కూర్చున్నాం. మీరేనా ఇప్పుడు ఫోన్ చేశారు? లేదండి, మేము శ్రీ నండు శ్రీనివాస్ గారి యూట్యూబ్లో చూసి వచ్చాం. మా పెద్ద అబ్బాయికి శ్రీ శాస్త్రి గారి గురించి కొంచెం వేదం గురించి తెలుసు. వాడు శ్రీ శాస్త్రి గారి విషయం నాకు ఎప్పుడో చెప్పాడు. కానీ ఇది అనుకోని ప్రయాణం. ఆ కనకమ్మ గారి ప్రస్తావన నేను తీసుకురాకుండా జాగ్రత్త పడ్డాను. కాదు, ఆ అమ్మాయి చెప్పనీయలేదు. నేను శ్రీ శాస్త్రి గారి గురించి నేను తెలిసి ఆ మహానుభావం దర్శనం చేసుకుని వెళ్ళాలని అనిపించి ముందుగా శ్రీ అమరేశ్వర స్వామిని దర్శించుకుని వచ్చాం. ఆ వ్యక్తి ఆయన మనవాడు ఏమన్నా అయితే రండి చూదురు కానీ అని అంటూ ప్యాంట్ షూట్ డ్రెస్సులు వచ్చిన వాళ్ళకి లోపల ప్రవేశం లేదన్నారు. అందుకని నేను అక్కడే ఉన్నాను. ఆయన మనవడు, మీరు గుమ్మం బయట నుంచి చూడవచ్చు అనడంతో నేను కుర్తా పైజామాతో గుమ్మం బయట నుంచే చూస్తున్నాను. శుభ విసు లోపలికి వెళ్ళారు. అయితే శుభ చీరతో ఉంది కాబట్టి ఆమెను శాస్త్రి గారింట్లో ప్రతిష్ఠించిన గాయత్రిమాత దగ్గరకు అనుమతించి విసును ఆపేశారు. కారణం ఆమె డ్రెస్లో ఉంది. ఎందుకు వచ్చిందో తెలియదు. కానీ వారితో నాకు పంచకండం ఉంది, మరి కట్టుకుని రావచ్చా అని అడిగాను. ఆ మనవాళ్ళు అన్నారు, తప్పకుండా మీరు పంచ కట్టుకుని వచ్చి దర్శనం తీసుకొస్తున్నారు. అంతే, నేను నా పట్టు పంచి కట్టుకుని కండువాతో ఆ బాలా త్రిపురమాత దర్శనం చేసుకోవడం నా పూర్వపుణ్యఫలంగా భావిస్తున్నాను. అక్కడ శ్రీ శాస్త్ర దంపతులు మరియు శ్రీ కంచి పరమాచార్య విగ్రహాలు ఎలా ఉన్నాయంటే నిజంగా వారు జీవించి కూర్చున్నట్టు కనబడ్డారు. ఇది నిజం. ఈ విధంగా మాకు చక్కటి దర్శన భాగ్యాలు కలిగాయి. మేము ఇక్కడి నుంచి కోటప్ప కొండకు వెళ్ళాం. ఇప్పుడు కోటప్ప కొండ గుంటూరు జిల్లా నరసరావుపేట దగ్గర ఉన్న త్రికూటేశ్వర స్వామి సన్నిధి చేరుకోవయ్యా మాదుకోవయ్యా అంటూ ఎల్లమందో కొట్టయ్యగా ప్రజల పూజలు అందుకునే శ్రీకోటేశ్వర స్వామి వారి దేవాలయం ఎప్పుడు నిర్జనంగా ప్రశాంతంగా ఉంటుంది. శివరాత్రి సందు కూడా లేనంత భక్తజనంతో నిండిపోతుంది. 3 శిఖరాలు కొండ మీదకు వెళ్ళడానికి 3 విధాలైన దారులు ఉన్నాయి. యాత్రికులు మాత్రం సాధారణంగా శ్రీ రాలజమల్లురాజు నరసింహరాయలు నిర్మించిన ఆగ్రహణ మార్గంలో ప్రయాణించి ఆలయం చేరుకుంటారు. ఈ 3 శిఖరాలు బ్రహ్మ విష్ణు రుద్ర రూపాలుగా భావించబడుతూ ఉంటాయి. దీనికి త్రికూటాచలమని పేరు. తొలుత ఈ శిఖరమునకు ఎక్కి ఇచ్చట తీర్థమును స్నానమాడి పాప వినాశనేశ్వరుడిని సేవించి తర్వాత కొత్త కోటప్ప కొండకు చేరుదురు. దేవాలయపు వెనుక భాగమున వసతి గదులు ఉన్నాయి. ఇక్కడితోటి ఎపిసోడ్కి విరామయుద్ధం. స్వస్తి. మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఏమండోయ్, ఇప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ క్షణమే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ని మ్రోగించండి. అప్పుడు నేను చేసే అప్డేట్స్ అన్నీ మీ ముందు ప్రత్యక్షమవుతాయి.